వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య స్నేహితుడైనటువంటి ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందుతున్నాడు అనే విషయాన్ని బ్రహ్మాది దేవతలు వచ్చి చెప్పినప్పుడు వినడం ద్వారా తనకి జ్ఞానాన్ని నేర్పమని అతను ప్రార్థించినప్పుడు కృష్ణ పరమాత్మ ఒక వారం రోజుల్లో ఆయన నిర్యాణం జరిగిపోతానన్న సమయంలో ఆఖరిసారి ఈ కొన్ని వాక్యాలు అతనికి హితోక్తులు చెప్పడం జరిగింది. ఆ హితోక్తుల పేరే ఉద్ధవగీత అని పేరు వచ్చింది. సో దాన్ని సంస్కృతంలో ఉన్నదాన్ని మహానుభావులు ఆయన వెంకటేశ్వర శాస్త్రి గారు, జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారని ఆ మహానుభావుడు తేట తెలుగులోకి అనువదించి మనందరికీ అందించడం జరిగింది. దాన్ని పారాయణం చేయడం ద్వారా మనం ఆయన గ్రంథానికి ఒక విస్తృతమైనటువంటి ప్రాచుర్యాన్ని తీసుకురావడము, తర్వాత మనం సామాన్య ప్రజలందరూ కూడా చదువుకుని అర్థం చేసుకునేంత సమయం ప్రజల దగ్గర లేదు కనుక వినడం ద్వారా కనీసం ఈ విషయాన్ని తెలుసుకుని ఆస్వాదిస్తారనే ఉద్దేశంతో దీన్ని పారాయణ గ్రంథంగా మేము చెప్పడం జరుగుతుంది ప్రవచనాల ద్వారా. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో పూర్వకాలంలో జరిగినటువంటి దత్తాత్రేయుల వారికి ఒక యదువంశ రాజుకి జరిగిన సంవాదాన్ని ఆయన చెప్పడంగా ఈయన ఇతనికి ఉద్ధవుడికి చెప్తున్నాడు. సో ఆ దత్తాత్రేయుల వారు ప్రకృతిలో కనపడుతున్నటువంటి 24 వస్తువులు కానీ జంతువుల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ నేను జ్ఞానాన్ని నేర్చుకున్నాను అని చెప్పాడు. సో ఆ విధంగా వాటిని వర్ణన చేస్తూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు నిన్నటి రోజున మనం కొండ చెలువ దగ్గర నుంచి ఆయన ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నాడో చెప్పడం జరిగింది. దానిలో ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, అది కొన్ని రోజుల పాటైనా తను ఉన్న చోట అలా పడి ఉండి ఆహారం దొరికినప్పుడు మాత్రమే తిని మిగతా అప్పుడు కళ్ళు మూసుకుని పడుకుంటుంది, కదలదు ఎక్కడికి. సో ఇక్కడ దాన్ని మానవ దీనికి అన్వయం చేసుకునేటట్లయితే యోగ మార్గంలో ఉన్నటువంటి యోగి తనకున్నటువంటి శారీరక మానసిక తర్వాత దేహబలం ఇంద్రియ బలం ఈ అన్ని బలాల్ని కూడా ఆహార సముపార్జన కోసం వాడకూడదు. అంటే ఏమిటి, నీవు యోగం చేసినప్పుడు పరమాత్మ నిన్ను చూడగలిసిన వాడు లోపలే ఉన్నాడు. అనన్యాం చింతయంతో మాం, నన్ను స్మరిస్తూ ఉండు, నీకేం కావాలో సంక్షేమం నేను చేస్తానని చెప్పాడు. అందువల్ల యోగి అయిన వాడు కొండ చెలువలాగా దొరికినప్పుడు తిను, లేనప్పుడు గమనుండు. నువ్వేం ప్రాణం ఏం పోదు, కాపాడుకోవాల్సిన బాధ్యత అయింది. అట్లా అయినటువంటి యోగులు చాలామంది ఉన్నారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం సజీవంగా ఉన్నటువంటి తల్లి ఆవిడ కేరళలో ఉంటారు, మాత అమృతానందమయ్యి. ఆవిడ యోగం చేసుకుంటూ నదుల ఒడ్డున సముద్రాల ఒడ్డున దగ్గర కూర్చుని యోగం చేసుకున్న ఆహారం తెలిసేది కాదు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎటువంటిదంటే, ఆవిడ యోగం చేస్తున్నప్పుడు ఆ నీటిలోంచి లేచి వచ్చినటువంటి చేప పిల్లలు ఆవిడ నోట్లో పడేది. కేవలం అది ఆహారంగా ఆవిడ జీవించింది. అందువలన ఎవ్వరూ దాని గురించి ఆలోచించక్కర్లా, నువ్వు ఆలోచించాల్సింది ఆయన గురించి, దానిలో ఉండు. అందుకోసమని నీకున్నటువంటి ఈ 3 బలాల్ని వాడవద్దు, దొరికినప్పుడు తిను. నువ్వు ఎలా బతికించాలో నాకు తెలుసు, నువ్వు నా మార్గంలో ఉన్నప్పుడు నువ్వు నావాడివి అనేటువంటి విషయాన్ని నేను నేర్చుకున్నానని దత్తాత్రేయులు వారు చెప్పడం జరిగింది. అంతవరకు నిన్న మనం చూడటం జరిగింది. ఈరోజు కొత్తగా వేస్తున్నాం. ఏమిటంటే, సముద్రం నుంచి దత్తాత్రేయులు వారు ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నారనే విషయం ఇవాళ మనం చూస్తున్నాం. రాజా, నేను సముద్రం నుండి కొంత నేర్చుకున్నాను. సముద్రం ఎంత ప్రసన్నంగా ఎంత గంభీరంగా ఉంటుందో గమనించాను. అంటే అది మామూలుగా సముద్రాన్ని మనం చూసేటైతే 2 భాగాలు చేసుకోవాలి సముద్రాన్ని.
కేవలం అలలు వచ్చేటువంటి ప్రాంతం సగభాగం ముందు నుంచే ఉంటుంది. లోపలికి వెడితే అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. అలల యొక్క అలజడి కూడా ఉండదు. అంత అంటే గంభీరమైన లోతు, లోతు ఎక్కువైన కొద్దీ నీరు ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందండి. అలలు వచ్చే దగ్గర నేలకు దగ్గరగా ఉంది కాబట్టి భూమికి అక్కడి నుంచి ఎగిరి పడుతూ వస్తూ ఉంటుంది. సో ప్రసన్నత తర్వాత గంభీరం, ఈ రెండు లక్షణాలు సముద్రంలో ఉండడాన్ని నేను గమనించానని చెప్తున్నాడు. దాని భావం ఎంతో లోతు. ఆ లోతు మనకెవరికి తెలియదు. కొన్ని కిలోమీటర్ల లోపలికి ఉంటుంది, భూమి లోపలికి. అక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు సునామీలు అనేవి. అంతకుముందు ఎరగం, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని మనం ప్రస్తావన వద్దు. అది చాలా, దాని భావం చాలా లోతు. ఎంతో అంతు చిక్కదు. ఆ లోతు ఎంత అనేది అంతు చిక్కదు. దానికి పరిమితం లేదు. అది ఏ విషయం గురించి క్షోభపడదు. ఎందుకని మా తత్వంలో కూడా ఒక దానిలో చెప్తారు. ఆ తత్వం నాకు లేదు, కానీ దానిలో అర్థం ఏమిటంటే పరిపూర్ణం అనేటువంటి మనం మాట్లాడుతున్నటువంటి బ్రహ్మస్వరూపం ఎట్లా ఉంటుందంటే, సముద్రం ఉదాహరణగా చెప్తాడు. అందులో దానిలో కొన్ని లక్షల జీవచరాలు, జలచరాలు పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కానీ సముద్రానికి వాటి వేడితోనూ సంబంధం లేదు. అది మామూలుగా అలా బయట నుంచి అలలు కొడుతూ ఉంటుంది, లోపల ఉంటుంది, అలా ఉంటుంది. వర్షాకాలంలో నదులన్నీ వచ్చి నీళ్లు చేరుతుంది, అయినా పొంగి ఆ చెలియలి కట్ట దాటేది అవతలకి రాదు. అది వస్తే ప్రళయం. మరి వేసవకాలం వచ్చింది, నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి. మనకి మేఘాలు సృష్టించడం కోసం ఆవిరి రూపంలో పైకి తీసుకెడుతున్నాడు. ఏమండి, ఇంత జరుగుతున్న సముద్రం ఏనాడు అది క్షోభపడతల నాకు నీరు తగ్గిందని. సో ఈ విధమైనటువంటి గంభీరత్వం సముద్రం దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తున్నాడు. సో వస్తోంది. తర్వాత అది ఏ విషయం గురించి క్షోభపడదు. ఆటుపోటు లేక అది ఎంతో శాంతంగా గంభీరంగా ఉంటుంది. ఆటుపోట్లు వస్తాయి ఎప్పుడంటే పౌర్ణానికి అమావాస్యకి వస్తాయి. ఆ వచ్చిన ఒకరోజు సముద్రం కొద్దిగా ఇదిగా అల్లకల్లంగా ఉంటుంది. అది కూడా బయటే, మనకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో. తర్వాత లేదు. ఆటు వచ్చినప్పుడేమో ఒడ్డు దాటి కొద్దిగా ముందుకు వస్తుంది నీరు, పోటు వచ్చినప్పుడేమో ఇది అవుతుంది. అట్లా జరుగుతుంది. కాబట్టి దానికి ఎన్ని సుగుణాలు ఉన్నాయి, అన్నీ దాని దగ్గర ఉన్నవన్నీ సుగుణరత్నాలే సముద్రానికి. ఆ మహాసముద్రం నేను చెప్పిందే వస్తుంది. వర్ష ఋతువులో నదువులు వచ్చి వరద పెట్టినా పొంగిపోదు. గ్రీష్మకాలంలో అనగా వేసంకాలంలో ఎండిపోదు, కృంగిపోదు. ఆ విధంగానే ఇక్కడ మనకు మళ్ళీ అన్వయం మనిషికి. అంటే ప్రతివాడు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఆ విధంగానే భక్తుడు లౌకిక పదార్థాలు ప్రాప్తించినప్పటికీ పొంగిపోకూడదు. అంటే మీకు ఆస్తి కొంత వచ్చింది, సంపాదించుకున్నారు, దాన్ని కోసమని అహంకరించద్దు. నువ్వు చేసిన మంచి పనులకి పరమాత్మ అనుగ్రహం వల్ల నీకు కొద్దిగా సంపద వచ్చింది. ఆ సంపద నీది కాదు. దానికోసం పొంగిపోయి ఎవరిని లెక్క చేయకుండా అందరినీ అహంకరించి చెయ్యవద్దు. ఏమంటే తర్వాత లభించకపోయినా కృంగిపోడు. పక్కన లింబాద్రి గారు కోటేశ్వరుడు అయిపోయాడు, నేనేమి అవలేదని ఏడ్చే పని నాకు ఉండకూడదు. అర్థమైందా? ఆయనకి ఏం అదృష్టం ఉందో ఎవడో తెలుసు. సో అలా కుంగిపోకుండద్దు, పొంగిపోయి ఉండద్దు, సమానంగా ఉండు. నీ ప్రాప్తి ప్రకారం లభించిందనే ఉద్దేశంతో ఉండు. అర్థమైందండి? అందుకనే అది మనం చేసుకున్న పుణ్యం ప్రకారం వస్తుందనేది గ్రహించాలి. ఎందుకని మనం అందరం కూడా పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, ఇంత చేస్తాము, ఇంత కావాలని కోరుకుంటాము. అది మన మానవులందరిలో ఉన్నటువంటి ఒక బలహీనత. ఏమండి, 10 రోజులకో 15 రోజులకో ఒకసారి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తే మనం చాలా పుణ్యం పని చేసామని అనుకుంటున్నాం. అది న్యాయమా? ఆ కొబ్బరికాయ ఎవరు సృష్టి చేశారు? మీరేమో సృష్టి చేశారా? మహా అయితే నువ్వు సంపాదించలో నుంచి 20 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కొచ్చావు అంతే. కొబ్బరికాయ నువ్వు సృష్టించావా? అప్పుడు నీదని చెప్పాలి. నువ్వు సృష్టించింది ఆయన. సో ఈ విధమైనటువంటిది మనం చిన్న చేసి పెద్దది కోరుకోవటం. అందుకని హనుమాచార్యుడు ఏం చెప్తా అంటే,
ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిపట్టన్నట్టు. అంటే నీ దగ్గర రొట్టెకి పిండి ఎంత ఉందో అంతే నువ్వు రొట్టె చేయగలవు. అలాగే నువ్వు పరమాత్మని ఎంత కొలుస్తున్నావో అంతే నీకు ఫలితం వస్తుంది. నువ్వు ఇంత చేసి ఇంత కావాలంటే రాదు. అర్థమవుతుంది గురుదేవా? మనం మరి ఎంతగా చేస్తున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇక్కడ సముద్రం, అది నీరు వచ్చినా నీరు తగ్గిపోయినా ఏ విధమైనటువంటి సముద్రం లేదు. ఆ లక్షల జీవరాశులు దానిలో పుట్టుతున్నాయి, పెరుగుతున్నాయి, చనిపోతున్నాయి, కానీ దానికి ఏ సంబంధం లేదు. అలా నిశ్చలంగా ఉంది. తర్వాత ఈ జీవరాశులన్నీ పుట్టడానికి, పెరగడానికి, జరిగిపోవడానికి అన్నిటికీ ఆధారం మాత్రం సముద్రమే. కానీ అది ఏనాడు బాధ్యత తీసుకోదు. పరమాత్మ మన ఈ ప్రపంచంలో అలా ఉన్నాడు. మనందరం ప్రపంచంలో ఆయన యొక్క ఆత్మలోనే అందరం ఉన్నాం, పుడుతున్నాం, పెరుగుతున్నాం, మన కర్మల ప్రకారం జరిగిపోతున్నాం. కానీ ఆయనకి ఏ విధమైనటువంటి అంటుకునేటువంటి వ్యవహారం లేదు. అది తెలియకుండా నీ కష్టం కలిగినప్పుడల్లా భగవంతుడు నన్ను ఇది చేశాడు, అది చేశాడు అని మాట్లాడటం, నోరు కొద్దిగా వాచాలత్వం, దానివల్ల మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. నీ కర్మను అనుభవిస్తున్నావు, నువ్వు చేసిన పాప కర్మను అనుభవిస్తున్నావు, దానికి ఎవరినో నిందిస్తావేమిటి? ఏం గురుగారు నేను గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది నిజం. ఇది మనం తప్పు ఆలోచనలోనే పరమాత్మకు దూరం అయిపోతున్నాం. మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు, సరికదా? ఆయన నిందించి ఎప్పటికీ దూరం అయిపోతున్నాం. ఇది అన్యాయం. మానవ జన్మకు వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన విచక్షణ జ్ఞానం దేనికి వాడుతున్నావు నువ్వు? సో ఈ పొరపాటు జరగకూడదు. ఆ విషయం నేను నేర్చుకున్నాను, గంభీరంగా ఉండడం, ప్రశాంతంగా నేర్చుకున్నానని ఆయన దత్తాత్రేయులు వారు చెప్పారు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. శలభం అంటే మిడత పురుగు. రాజా, శలభాన్ని చూచి కూడా ఒక నీతి నేర్చుకున్నాను. శలభం అగ్ని రూపాన్ని చూసి పండు ఎర్రగా ఉంది అని అగ్నిలో పడి మాడిపోతుంది. అలానే బుద్ధిమంతుడు ఇంద్రియాలకు వశుడై, మానవుడు ఇంద్రియాలకు వశుడై రూపంపై మోహితుడై పతనం అవుతున్నాడు. రూపం ఎదురుకుండా స్త్రీ రూపం, ఏమవుతున్నాడు? దగ్ధమైపోతున్నాడు. త్రిబుద్ధి ప్రళయాంతక. ఊరికే చెప్పలా, మరి చెప్తా, ఆ విషయం వస్తుంది ఇప్పుడు. ఇది తగదని మిడత మనకు పాఠం చెప్తోంది. పురుషుడు స్త్రీ రూప సౌందర్య హావభావాలకు, హావభావాలంటే ఏమిటండి? వాళ్ళు వ్యక్తం చేసేటువంటి చేష్టలు. ముఖ్యంగా అందుకో పరాయాల వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే చెప్తున్నాను, వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడకూడదట. మాయ జరిగిపోతుంది అంతే, కళ్ళలోకి చూసి మాట్లాడడం అంటే. సరే, భార్య ఎప్పుడు అలా చూడదు కనుక మనకు ప్రమాదం లేదు. ఓకే, ఇది స్త్రీ రూప సౌందర్య హావభావాలకు లొంగిపోయి స్త్రీ వ్యసనం అనే ఘోర నరకంలో పడి సర్వనాశనం అవుతున్నాడు. ఇది స్త్రీ దేవత మాయ. ఈ మాయలో పడి పవిత్ర మానవ జన్మ మోక్షార్హమైంది కూడా వ్యర్థమైపోతోంది. సరే, మూఢులు, కామిని, కాంచనాలు అంటే స్త్రీ, డబ్బు, వస్త్ర ఆభరణాలు, ఆర్థికం, అధికారం వంటి అస్థిర భోగ భాగ్యాలు ఆశించి ఆ సంపాదన అనే ఊబిలో దిగబడిపోతున్నారు. తన మానవ నిజస్థితిని కోల్పోతున్నారు. నువ్వు ఎవరి నుంచి వచ్చాను ఈమె అందరికీ నేను చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళుతున్నావో అది తెలుసుకో. ఇది ఒక్కటి చాలు వేదాంతం నీకని చెప్పాను. నీ నిజస్థితి ఏమిటో తెలుసుకో, అది చాలు. అదే మోక్షానికి అర్హత, అదే బ్రహ్మజ్ఞానం. సో మహత్తర మానవ జన్మను మట్టిపాలు చేసుకుంటున్నారు. ఇంత ఉత్తమమైన జన్మ, 84 లక్షల జన్మల తర్వాత నీకు ఇచ్చబడినటువంటి అత్యంత ఉత్కృష్టమైన మానవ జన్మ, దీన్ని వృధా చేసుకుంటున్నావు. నువ్వు ఏం చేసుకోవాలో తెలియక దండగబడి నాశనం అయిపోతున్నావు. ఆ శలభంలాగా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని డబ్బు, అమ్మాయిలు అందరూ మన బాగా ఆకర్షిస్తున్నారని వాళ్ళ దానిలోకి పడిపోయి మనం పడిపోతున్నాం. దీనికి ఆడవాళ్ళని నిందించకండి, అది తప్పు.
నువ్వు ఒక భార్యతో ఉన్నప్పుడు సరిగా ఉంటే నో ప్రాబ్లం. మాట్లాడేది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, కనపడని దాని వెనకాలలా పోతానన్న దరిద్రపు బుద్ధి నీకు ఉన్నప్పుడు నువ్వు నాశనం అవుతావు. అర్థమైందా? అలాగే కొంతమంది ఆడవాళ్ళు మొగుళ్ళు లెక్క చేయకుండా ఉంటారు. వాడికి ఎవడి మీదో ఉంటుంది ఇంట్రెస్ట్, వీడు పనికిరాడు, ముఖం మాడుచుకుని ఉండడం, ముందుగా గిచ్చడం, తర్వాతకి ఏదంటే చెంపకాయలు కొట్టడం, ఇట్లాంటి పనులు కూడా చేస్తుంటారు ఆడవాళ్ళు. కదే ఒప్పుకోవడానికి అందరికీ ధైర్యం ఉండకపోవచ్చు, వదిలేద్దాం దాన్ని. అర్థమైందండి? తర్వాత రూపభ్రమ ఎంత పతనానికి దారి తీస్తుందో శలభం వలన మరీ తెలుసుకున్నాను. చూసారా? ఆడదాని అంటే ఏదైనా రూపం, అందమైన రూపం. సపోజ్ ఇప్పుడు కంపెనీలు కూడా కొన్ని కొన్ని వస్తువులు అందంగా తయారు చేస్తాయి, అది చూడగానే కొని తెచ్చి లోపల పెట్టుకోవాలనిపిస్తుంది. దాని రూపం చూసి నువ్వు పడిపోతున్నావు కదండి. సో ఇటువంటి రూపాన్ని చూసి పడిపోవడం అనే బలహీనత నేను తప్పుకున్నాను, దాటుకున్నాను శలభాన్ని చూసి. కాబట్టి ఈ రకంగా శలభం కూడా నాకు పాఠం నేర్పిన గురువు సుమా అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ తుమ్మెద. యదురాజా అంటే ఇది యదు దత్తాత్రేయుల మధ్య జరిగే సంవాదం. సో యదురాజా అంటే ఇప్పుడు దత్తుడు మాట్లాడుతున్నట్టు అనమాట. ఇందులో 3 సీక్వెన్సులు వస్తాయి. ఒకటి ఏమిటంటే అసలు పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తాడు. కృష్ణుడు ఈ అదంతా 10వ అధ్యాయం వరకు ఆయన వచ్చేస్తుంది. ఇది 11వ అధ్యాయంలో వస్తుంది, ఉత్తర భాగవతం. దీనిలో కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నాడు. ఇది మళ్ళీ వాళ్ళ కంటిన్యూషన్. తర్వాత మనకు వచ్చేటప్పటికి ఈ సంవాదంలో ఆ సంవాదం వచ్చింది. ఏది యదువుకి యదురాజుకిను కృష్ణ పరమాత్మ వాడు దత్తాత్రేయుడికి వచ్చిన సంవాదంగా వస్తుంది. సో మనం కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ యదురాజాని సంబోధన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దత్తాత్రేయుడు మాట్లాడుతున్నట్టుగా అనుకోవాలి. అర్థమైందండి? ఓకే. సాధువులు సన్యాసులు గృహస్థులకు ఏ విధమైన కష్టమో కలగకుండా భృంగాల వలె జీవించాలి. అంటే తుమ్మెద ఏ చెట్టు మీద ఒక్కదాని మీద ఒక్క పువ్వు మీద వాలి దాన్ని ప్రాణం తీసేంతగా దాని దగ్గర తేనె తీసుకోదు. 10 చెట్ల మీద వాలుతుంది. 10 పూల దగ్గర నుంచే మకరందం కొద్దిగా తీసుకుంటుంది. పువ్వుకి అపకారం జరగదు, దీనికి వెరైటీ దొరుకుతుంది, కావాల్సినంత దొరుకుతుంది. ఆ విధంగా అన్నిటి మీద వాలి అది కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా సాధులు సన్యాసులు గృహస్థు, ఎందుకంటే వీడు వండుకునే అవకాశం లేదు ఆహారం, కాబట్టి గృహస్థుకు మాత్రమే వీళ్ళకి పెట్టేటువంటి బాధ్యత పెట్టబడింది. ఎందుకని వైవాహిక జీవితం, భార్య భర్త ఇద్దరు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కాబట్టి వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వబడినాయి. వీళ్ళ బాధ్యత ఏమిటి? సాధులు సన్యాసులు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలి. అయితే ఈ సాధులు సన్యాసులు ఏం చేయాలంటే ఒకడి మీదే పడి తినడం చేయకూడదు. మీ ఇంట్లో బాగుందని చెప్పి ఇక్కడ 10 రోజులు ఇక్కడ ఉంటానా అంటానికి వీల్లేదు. ఏ చోట కూడా వాడు 3 నిద్రలు చేయడానికి వీల్లేదు. సన్యాసి ఒకే బండ మీద 3 రోజులు నిద్రపోకూడదు. చాలా నియమాలు ఉన్నాయి. ఊరికే అలాగా కాషాయం వేసుకున్న వాడల్లా సన్యాసి మాత్రం కాదండి, దయచేసి వినండి. మానసికంగా నువ్వు సన్యాసించినప్పుడు సన్యాసి, శారీరకంగాను ప్రజలను మభ్యపెట్టడానికి వేసుకున్నది కాదు. అర్థమైంది గురుదేవా? రైట్. వారు తమ శరీర రక్షణకై ఉపయోగపడే పవిత్ర ఆహారాన్ని తుమ్మెద వలె అనేక గృహస్థుల నుండి స్వీకరించాలి. అంతే. ఇవాళ ఒకరు పెట్టారు, అది తిని ఊరుకోవాలి అంతే. పక్కాళ్ళింటో కూడా వెళ్ళి మళ్ళీ బాగా తిందామని లేకపోతే రాత్రికి దాచుకుందామని రేపు పొద్దున చేద్దామని చేయడానికి వీల్లేదు. నీకు ఆ పూట క్షుద్బాధ తీరితే అయిపోయింది. చెప్తాడు, అవన్నీ వస్తాయి చూడండి. అనేక గృహస్థుల నుండి స్వీకరించాలి. తుమ్మెద వివిధ పుష్పాల నుంచి కొంచెం సారాన్ని గ్రహిస్తుంది. బుద్ధిమంతుడు శాస్త్రధర్మాన్ని అనుసరించి శాస్త్ర సారాన్ని కొద్దిగా గ్రహిస్తూ జీవనం చెయ్యాలి. శాస్త్రసారం ఒక్కసారి రాదు మనకి, అర్థమైందండి? అందుకని ఆశ్రమంలో గురువుగారి దగ్గర ఇస్తే కొన్ని సంవత్సరాల పాటు గురువుతో సంబంధం ఉండాలి. మనకి జ్ఞానం కొద్దిగా చెప్పాలి. ఒకరోజు చేసామనుకోండి, పసిపిల్లవాడికి ఒక్కతో కొమ్ము చెంబెత్తి పాలు మొత్తం పోస్తే వాడికి ఏమవుతుంది? ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతాడు కదా. అందుకని ఏం చేయాలి? తల్లి కొమ్ము చెంబు నెమ్మదిగా ఒకసారి ఇటాన్ని తీసేయాలి, ఒకసారి ఇటాన్ని తీసేయాలి. ఒక్క ఇటానికి వీలుగా ఉండాలి, గుట్టకేయటానికి.
సో ఆ విధంగా శిష్యుడికి కూడా నెమ్మదిగా చెప్పుకుంటూ తీసుకెళ్ళాలి. అందుకని గురువు దగ్గర ఉండాలి. నేను ఎప్పుడో నెలకోసారి వస్తా, 3 నెలలకోసారి వస్తా, నువ్వు వాళ్ళు చెప్పేసే అంత నాకు అయిపోతుందనంటే ఏమవ్వదు, అంతే. మనకేమో టైం కుదరదు రావడానికి కదా. వ్యక్తిగతంగా తీసుకోకండి, అందరి సంగతి చెప్తున్నాం, ఓకేనండి. తర్వాత ఒకే కమలంపై ఆసక్తి కలిగి గల భ్రమరం సమయం గుర్తించక రాత్రిపూట పువ్వులోనే బందీ అయిపోయి నశిస్తుంది. కమలం పువ్వులకి బాగా మకరందం దొరుకుతుంది, పెద్ద పువ్వు కదా, ఎంతలో వెడల్పు ఇది ఉంటుంది దానికి. సో ఆ తేనెను తీసుకోవడానికి ఇదైనప్పుడు అది చీకటి పడిపోతుందనే సంగతి కూడా తెలియదు దానికి, అది గుంజుకుంటూ ఉంటుంది. ఈలోపు ఏమవుతుంది, కమలం పువ్వు సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యుడు ఇది అయిపోవడానికి మూసుకుపోతుంది, ఇది బయటికి రాలేదు. ఆ విధంగా ఆ తేనె కోసం వెళ్ళి అది చచ్చిపోవడం జరుగుతుంది. అందుకని ఎక్కువ ఆశకు పెడితే మనం కూడా అదే అవుతాం. అది జ్ఞానం నేర్చుకోవాలి. మరి ఇప్పుడు సూక్ష్మమైన బుద్ధి ఉన్నవాడికి ఆ జ్ఞానం తెలుస్తుంది. ఓకే, రాత్రి పూట పూలోనే బందీ అయి నశిస్తుంది. యతి ఒకే ఇంట ఉండి ఇష్ట పదార్థాలు భుజిస్తూ సంసారంలో స్నేహ సంస్కారంలో పడి పతితుడు కారాదు. సో మా ఇంట్లో గురువుగారు వచ్చాడు కదా, నీకు 4 రోజులు మంచిగా నేను తినకపోయినా నీకు మంచివి చేసి పెట్టాను అనుకో, నువ్వేమో ఇక్కడ బాగానే ఉంది కదా, మిగతా చోటకి వెళ్తే అడుక్కుంటే మనకు ఎవరేమి ఇస్తారు నా బొందా, వీళ్ళు ఏదో ఒక సమాయకులు పెడుతున్నారని నువ్వు వారం రోజులు కూడా ఇక్కడే తిష్టేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నువ్వు రెండో రోజు వారం తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు పెట్టరు, సాంబార్ అన్నం పెడతారు అని అప్పుడు మనకి విపరీతమైన కోపం బాధ కలుగుతాయి. అందుకని ఏ పూట కాపూట తిని వెళ్ళిపోతే నో ప్రాబ్లం. మరి నువ్వు ఎతిగా ఉన్నావు కదా, సన్యాసివి కదా, కాబట్టి ఏ విధంగా మమకారం ఉంటానికి వీల్లేదు. అర్థమైంది గురుదేవా? రైట్. రాజా, ముఖ్యంగా సన్యాసి సాయంకాలానికి ఆహారం కూడబెట్టుకోరాదు. ఎన్ని కండిషన్లు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సన్యాసులందరూ ఇటు ఆచరిస్తున్నారా లేదా అది కావాలి. సాయంకాలానికి ఆహారం కూడబెట్టుకోరాదు. ఇది భ్రమరం నుండి గమనించాను. అది 10 పూల మీద వాలిపోయి వెళ్ళిపోతుంది, తెలియక పడిన ఇది కమలం పూలో పడిపోయి చచ్చిపోతుంది. సన్యాసికి ఆహార స్వీకారానికి పాత్ర ఉండకూడదు, భిక్షాపాత్ర ఉండటానికి వీల్లేదు. ఆహారం చేతిలో పెట్టించుకుని తిని వెళ్ళిపోవాలి. కరభిక్ష అంటారు దాన్ని. భగవానుడు రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు పాటించారు ఈయన తిరువణామలలో. కేవలం చేతిలో వేసుకోవడమే, ఇంత పెట్టించుకోవడానికి అవకాశం లేదు, చేతిలో ఎంత పడితే అంత అది తినేయాలి, వెళ్ళిపోవాలి. నానా అర్థమవుతుందా? ఊరికే నేను మోక్షం కావాలి మార్గానికి వస్తానంటే ఇట్లాంటి కండిషన్స్ చాలా వస్తాయి లెక్కలో. ఓకేనా? తర్వాత ఆహారం చేతిలో పెట్టించుకుని తిని వెళ్ళిపోవాలి. ఆహారం ఉంచుకునేది ఉదరమే సుమా, నీ చేతుల్లో ఉంచుకోవడానికి వీల్లేదు. లోపలికి వేసాక అది ఆ ఉదరానికి వెళ్ళిపోయాక అయిపోయింది, తర్వాత సంగతి ఆలోచించద్దు. మీరు ఆలోచించండి, సృష్టిలో ఏ జంతువు అయినా మరోజుకి ఆహారాన్ని దాచుకునే అలవాటు ఉందా? ఒక మనిషికి తప్ప. మరోజు కాదు, 3 తరాలకు సరిపడా దోచుకుంటున్నారు కేవలం మానవుడు మాత్రమే. సన్యాసి సంగ్రహం చేయడం దోషం, దొంగిలించడం తప్పు. ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మా దగ్గర మాకు జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఇక్కడ దొంగతనాలు అబద్ధం వద్దని చెప్తాం, చాలా బాధ కలుగుతుంది మా వాళ్ళకి. అంటే మరి చాలా ఆశ్రమాల్లో ఉందేమో, మీరు కొత్త చెప్పారు కదా అనుభవం. సో ఇక్కడికి ఆ పని చెయ్యకూడదని చెప్పి, ఎందుకని, నువ్వు సరైన మార్గంలో ఉండడం. ఒక మంచి మార్గానికి వచ్చిన తర్వాత నేను దొంగ పని చేస్తానంటే ఆశ్రమానికి రావడం దేనికండి? బయట ప్రపంచంలోనే చేసుకోవచ్చు కదా. అది. సో ఆ విధంగా సంగ్రహం చేస్తే తేనెటీగ వలనే అతని జీవితం దుర్భరం అవుతుంది. ఇది కమలం పూలో ఇరుక్కుపోయిన దానిలాగా అయిపోతావు నువ్వు కూడా. సన్యాసి ఉదయం ఆహారం సాయంత్రానికి ఉంచుకోకూడదు. ఉంచుకుంటే తేనెటీగ వలె జీవన లక్ష్యము ఆశ్రమ ధర్మము కోల్పోతాడు. ఎటువంటి రహస్యాలు వస్తున్నాయండి దీంట్లో మనకి? మనం ఏనడానికి దృష్టితో దీన్ని అబ్జర్వ్ చేస్తున్నామా? చేయటల్లా. అందుకే దత్తాత్రేయుడు ప్రత్యేకంగా పని కట్టుకుని మనందరికీ జ్ఞానభిక్ష ఇస్తున్నాడు. నాకు ఇంతమంది గురువుల ద్వారా నేను జ్ఞానాన్ని నేర్చుకున్నాను. రైట్. నెక్స్ట్ ఏనుగు. రాజా, సన్యాసి
చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సన్యాసి కొయ్యతో చేసిన ఆడబొమ్మను కాలితో కూడా ముట్టుకోరాదు. ఆడమ్మాయి బొమ్మ కాలితో కూడా నువ్వు ముట్టుకోకూడదు సన్యాసి. దానిలోంచి కూడా వస్తుంది కరెంటు, దాని దుంపదెగ. అలా ముట్టినట్లయితే ఏనుగు శరీర స్పర్శకు బందీ అయినట్లుగా సన్యాసి అంతటి వాడు మాయలో పడి బందీ అయిపోతాడు. చూశాం కదండి బోల్డ్ కథలు. పరాశరుడు, తర్వాత విశ్వామిత్రుడు ఇనపగోజీలు పెట్టుకుని కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావులు పడిపోయారు అంతే. సరే, దానిలో ఏదో అంతరార్థము తర్వాత పారమార్థము ఉన్నాయి, అవి వేరే సంగతి. మనకు ఇప్పుడు అది కాదు. సన్యాసి కూడా చెడిపోయే అవకాశం ఉంది. తర్వాత ఏనుగులను పట్టేవారు ఆడ ఏనుగు బొమ్మలను పెద్ద పెద్ద గోతులపై గడ్డితో నిలబెడతారు. పోతు ఏనుగులు ఆడ ఏనుగులపై గల కామంతో చకచక వెళ్ళి గోతిలో పడి బందీ అయిపోతాయి. ఏనుగులను పట్టే విధానం అది. అదేందండి. అందుకే ఎవరైనా మంచి తపస్సు గట్టిగా చేస్తుంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే రంభనో మేనకనో పంపిస్తాడు మన ముందు డ్యాన్స్ చేయడానికి. గోవిందో హరి, ఆ రోజుతో అన్నీ పోతాయి వాడివి. ఓకే, అందుకే అక్కడ వాడు చెప్పింది వాళ్ళ కళ్ళల్లో కూడా చూడొద్దని చెప్పి. కనుక వివేకవంతుడు స్త్రీని భోగ్య వస్తువుగా స్వీకరించరాదు. ఇది అనుభవించడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనుకునే సంస్కృతి మానవుడు మగవాడిలో ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఆ తురక దేశాల్లో ఈ విధంగా వాళ్ళు చేయడము, ఆడవాళ్ళని హింసించడం జరుగుతోంది. సరే, వివేకశాలికి స్త్రీమూర్తి మృత్యుదేవత వంటిది. కాబట్టి ఆడదంటే పక్కన ఒక పాము ఉందని తెలుసుకోండి, తాచుపాము. అర్థమైందండి. స్త్రీని ఉంచుకున్నట్లయితే ఎంత బలవంతుడైనను ఏనుగు వలె ఇతరుల చేత పట్టుబడతాడు, పతితుడైపోతాడు. ఇవన్నీ యతులకి సన్యాసులకి చెప్పినవి. మనం సంసారాలందరూ దీన్ని అదే అన్నదానికి అప్లై చేసుకోకండి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి స్త్రీ స్వరూపం ఆవిడ కనీసం భర్త పట్ల మాత్రమే నిజాయితీతో ఆవిడ ఇదిగా ఉండాలి. అర్థమైందండి. దురదృష్టవశాత్తు భర్త మీదే వాళ్ళకి చాలా తేలిక భావం ఉంటుంది. వాడినే అవమానం చేయడం జరుగుతుంటుంది. మహాతల్లు కొంతమంది కోపం వస్తే వాడిని చెంపకాయలు కూడా కొడతారట. అంటే వాడు మొగుడనే జ్ఞానం కూడా లేదు దానికి. అట్లా అంటే తల్లిదండ్రుల పెంపకం ఆ విధంగా ఉంటుంది ఈరోజు. అర్థమైందా. ఒక మర్యాద, మన్నన, ఒక సభ్యత, సంస్కారం ఏమీ నేర్చుకోవట్లే. ఎందుకని సెల్ ఫోన్లు వచ్చింది, దానిలో తిప్పుకోవడం, అదే ప్రపంచం. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవట్లే. అయ్యా పిల్లలు ఉన్నారు, మీకు చెప్తున్నాను జాగ్రత్త. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లోకి వెళ్ళి పంపించడం అలవాటు చేశారో మీరు ఖాళీ. మీరు ఖాళీ, ఇంకేం అనుమానం లేదు. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారయ్యా తండ్రి, ఇంకేం చెప్పను నీకు నేను. తర్వాత ఆ సెల్ ఫోన్ చూసి ఎవడో ఆటో డ్రైవర్ని ఆవిడ లవ్ ఆడి, వాడు ఒకరోజు రమ్మంటే వాడు కారులో ఎక్కెళ్ళింది. ఇక్కడ మన దగ్గరే, ఇక్కడ జడ్చాల దగ్గర ఎక్కడో జరిగింది అది. వెళితే వాడు తీసుకెళ్ళి రేప్ చేయబోయాడు. ఊహింతల ఎదురు తిరిగింది. పెనుగుల ఆటలో ఒక బండ మించి దారి తలబగిలి చచ్చింది. 16 ఏళ్ల పిల్ల, ఎంత బంగారు బొమ్మలాగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆ కామం ఎటు తీసుకెళ్తుందో వాళ్ళకి తెలియట్లే. ఆడవాళ్ళకి కనపడింది, మెరుపుగా కనపడిందల్లా గొప్పదనుకుని వాడితో పడాడు. వాడు 30 ఏళ్ల ఆటో డ్రైవరు, దీనికి 14 ఏళ్ళు వయసు. తండ్రి కొనిచ్చిన సెల్ ఫోన్ పట్టింది ఈ దరిద్రం. మీరు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండకపోతే తండ్రులు అమ్మాయిలను చేయిదారిపోతారు. దయచేసి వినండి. ఎందుకంటే అమాయకత్వం అండి, చిన్నతనం వాళ్ళకి తెలియదు. కనపడిందల్లా నిజం అని అనుకుంటారు. అందుకే 19 సంవత్సరాల వరకు, 13 నుంచి 19 సంవత్సరాల వరకు టీనేజ్. ఈ టీనేజ్లో పిల్లల్ని కాపాడుకోవాలి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది. జీవితంలో చెయ్యరాని నష్టం జరుగుతుంది వాళ్ళకి, మనకి కూడా. అది తప్పుడు పని చేస్తే అవమానం మనకు కాదా అండి? చెప్పండి మీరు దయచేసి.
ఎవరినంటారు నీ బిడ్డ మొగుడు వాళ్ళు ఎవరిని అంటారు? ఏం పెంచావయ్యా నువ్వు అని అడుగుతారు. అవునా కదా? నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? లేదంటే కావాలి ఏడిచి గోల్ చేస్తే సెల్ ఫోన్ కొనిచ్చానని చెప్పు, అంతే. అంతకన్నా నువ్వు చేయగలిగిన లేదు. సో కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దయచేసి వినండి. ఇది నేను గట్టిగా మాట్లాడుతున్నాను, ఎవరి మీద కోపం కాదు, హితోక్తులివి. ఆత్మవిమర్శ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది చిన్నతనం అండి. ఆకర్షణ ఏది కనపడితే దాంతో వెళ్ళిపోదామని అభిప్రాయం వస్తుంది. అది ప్రేమ కాదు, ఆకర్షణ. ఆ ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియదు ఆ వయసులో. ఎవడో 4 మంచి మాటలు చెప్తే వాడు వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. ప్రలోభం. అందువలన జీవితం దుర్భరం అయిపోతుంది వాళ్ళకి. ఇటు మొగుడికి కారు, అటు ఉంచుకున్నవాడు కాడు. వాడు 4 రోజులు వాడుకున్నాక వెళ్ళిపోతాడు వాడు. సత్య దాని జీవితంలో ఉన్నాడు వాడు. ఎందుకంటే వాడు తేనెటీగలాగా అక్కడక్కడ వాలుతూ ఉంటాడు. ఆ జ్ఞానం దీనికి లేదు. ఏం చేద్దాం? అందువలన తప్పు ఆలోచనలోకి, తప్పు ప్రవర్తనలోకి పోనివ్వకండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత చాలా గురుతరమైనటువంటి బాధ్యత అది. ఓకే, నేను తప్పు చెప్తున్నాను అనుకుంటే నన్ను క్షమించండి. కానీ నేను మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు అందరూ సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. ఓకేనండి? సరే, ఇప్పుడు ఇక తేనె పట్టు పట్టేవాడు, తేనె పట్లు పట్టేవాడు. ఇప్పుడు తేనె పట్టు గురించి, తేనె తీసుకునే దాన్ని చూసాం, తేనె పట్టు పట్టేవాడిని చూస్తున్నాం. చూడండి, రాజా తేనె పట్టులు పట్టుకునేవాడిని చూచి ఇది గ్రహించాను. ఏం గ్రహించాడో చెప్తాడు, వినండి. లోకంలో కొందరు లోభగుణం గలవారై అక్రమంగా అధికంగా సంపాదించిన ధనాన్ని దానం చెయ్యరు. లోపల ఇటుమే పని, ఇట్లా 1 వే ట్రాఫిక్. ఇది ఎప్పుడు ఇటు బయటికి రాదు, రానివ్వం. ఒకసారి మన లోపలికి వస్తే దాని లోపల ఇటుమే పని. ఏమండి, పోయేటప్పుడు నువ్వేమైనా తీసుకెళ్తావా? నీ దగ్గర బాగా ఇంట్లో దాచావు అన్ని నోట్ల కట్టలు, ఓ బండిడు. అవి వేసి నిన్ను కాల్పించడానికి మీ పిల్లలు ఒప్పుకుంటారా? పోయినోడు ఎటకబడి దరిద్రం వదిలింది, నోట్లు ఎందుకు దండ చేస్తావు, మేము వాడుకుంటాం అంటారు. ఈ జ్ఞానం నీకు ఉండాలి కదా. నీకంటే నేను వ్యక్తిని కాదు, ఆ డబ్బు దాచుకున్న వాడికి ఉండాలి ఆ జ్ఞానం. ఇది నా వెనకాల రాదు, నేను వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం రాదు. కాబట్టి ఈ మధ్యలో దాని గురించి ఎందుకు నేను దాచిపెట్టాలి? నువ్వు దాస్తున్నావు అంటే అర్థం ఎవడికో చెందాల్సింది నువ్వు తోచేసినట్టే కదా. లేకపోతే నీ ఊరికే వస్తుందా? నువ్వు 10 ఏళ్ళలోనూ కోటీశ్వరుడు ఎట్ట అయిపోతావండి? ఒకసారి చెప్పండి, నాకు తెలియకడతాను. మోసం. నువ్వు ఎంత ఎక్కువగా మోసం చేస్తే అంత తొందరగా కోటీశ్వరుడు అవుతావు. ఓకే, నన్ను ఆపేస్తాను. ఓకే, సో తర్వాత ధనాన్ని దానం చెయ్యరు, తాము స్వయంగా అనుభవించరు. లోపల పెట్టి లాకర్లో పెట్టి తాళం వేస్తారు, అంతే. తేనె పట్టేవాడు కూడా ధనం వల్లనే తేనెను సంపాదించి కూడబెడతాడు. వారిని మోసగించి ఆ తేనెను కడుపారా తాగుతారు మరికొందరు. సో నేను ఇంత దాస్తావండి, దాచిన తర్వాత నేను వస్తాను, వచ్చి ఏమయ్యా నీ దగ్గర బంగారం ఉంది కదా, దొంగ నోట్లు ఉన్నాయి కదా, నీ దగ్గర నోట్లు ఇవ్వు, నీకు 3 రెట్లు నోట్లు ఇస్తా. అంతే కదండి. సరే, అవి తీసుకుంటావు, అవన్నీ దొంగ నోట్లు. ఏమవుతుంది? పట్టుకెళ్ళి లోపలేస్తే ఇది పుచ్చుకుని వీడు వెళ్ళిపోయాడు, ఆడు జైల్లో వేసాడు, అన్నీ అవుతాయి. అంటే నీకు దురాశ నిన్ను ఎంత దూరానికి తీసుకెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవడు ఏ బుద్ధి లేనివాడు నీకు రూపాయికి 3 రూపాయలు ఇస్తాడయ్యా? నీకు అదే బుద్ధి పనిచేయదా? ఎట్లా పడిపోతావు? ఇప్పుడు నెట్లో వస్తున్నాయి, ఆడవాళ్ళకి మెసేజ్లు కొట్టేసి నువ్వు అది పంపించు, నీకు వెంటనే ఏదో పంపిస్తున్నానని చెప్తారు. అక్కడి నుంచి ఇప్పుడు ఇస్తుంది, ఈ అకౌంట్ నెంబర్ తీసుకోగానే మిగతా పైసలు కూడా లేపేస్తాడు. అప్పుడు దేవుడో రాముడో అని పోలీసుల దగ్గరికి ఎడుతుంది. ఆ జ్ఞానం ముందెందుకు లేదు ఇవిడికి? 30 లక్షలు 40 లక్షలు మోసేస్తున్నారు. ఎందుకని? నీకున్న బలహీనత, అది కారణం. ఓకే, రైట్. మధుహారి తేనెటీగలు కూడబెట్టిన తేనెను అపహరిస్తాడు, అంతే కదా. తేనె దాచుకున్న వాటిని నువ్వు పిండేసి లాక్కుంటావు కదా. ఆ విధంగానే ధనం కూడబెట్టేది ఒకడు, అనుభవించేది మరొకడు. ధన పదార్థాలను
వివేకి లుబ్ధుల చేతిలోకి పోనీయక అనుభవించడమో దాన ధర్మాలు చేయడమో మంచిది. నీకు కొద్దిపాటి జ్ఞానం ఉంటే నీ తర్వాత దాన్ని దోచుకుని నీ పిల్లలో నీ దాయాదులో ఎవరో దాన్ని దుర్వినియోగం చేయకుండా బతికుండగానే నలుగురికి పెట్టి నువ్వు కడుపు నిండా తిను. అది చెప్తున్నాడు. లుబ్ధుల చేతిలోకి పోనీయక అనుభవించడమో దాన ధర్మాలు చేయడమో మంచిది. అర్థమైంది గురుదేవా? తర్వాత బ్రహ్మచారి సన్యాసి స్వయంగా అనుభవించాలి. అంటే ఇవాళ పెట్టింది నువ్వే తినాలి, మళ్ళీ ఇంకోటికి పెడదామని దాచిపెడదామనే ఉద్దేశం లేదు, నీతోనే కథం అంతే. గృహస్థులు అతిథి అభ్యాగతులను సత్కరించి అనుభవించాలి. వాళ్ళకి అంటే గృహస్థుకి నీకు భార్య సంసారం అన్నీ ఇచ్చారు కదండి. దేనికి ఇచ్చారు? బ్రహ్మచారుల్ని సన్యాసుల్ని నువ్వు ఆహారం పెట్టడానికి ఇచ్చారు. కాబట్టి నువ్వు ముందు అతిథులకి పెట్టి తర్వాత నీవు దాన్ని అనుభవించాలి. ఇది చెప్పబడినటువంటి విషయం. ఇంతవరకు ఇవాళ మనం కవర్ చేసాం. మిగతాది తర్వాత క్లాసులో చేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.